శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా మరో 2 సినిమాలను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ 2 సినిమాలు విభిన్నమైన జానర్లలో ఉండబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారట. నిజానికి నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా కమిట్ అయ్యాడు వివేక్ ఆత్రేయ. కానీ బాలయ్య ప్రెజెంట్ తన రాజకీయ అండ్ ఇతర సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉంది. సో ఈ గ్యాప్ను వృధా చేయకూడదని భావించిన వివేక్ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక మరోవైపు రాజా రాజా చోరా వంటి వైవిధ్యమైన చిత్రంతో మెప్పించిన హసిత్ గోలీ దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయబోతున్నాడు. విశేషం ఏంటంటే ఈ సినిమాల షూటింగ్స్ను రవితేజ సమాంతరంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ 2 చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, టైటిల్స్ వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ప్రెజెంట్ రవితేజ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు సినిమా కోసం దాదాపు 25 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్న రవితేజ ఇప్పుడు 15 కోట్లకు తగ్గించుకున్నారని సమాచారం. నిర్మాతలపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కూడా మాస్ మహారాజా ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.